ఈరోజు మనం ప్రత్యేకించి అనువంశిక సాంప్రదాయ జానపద పారంపర్య వైద్యుల ఆవేదనను ఒక్కసారి క్షుణ్ణంగా క్లుప్తంగా వివరంగా చూద్దాం. ఇప్పుడు చెప్పే నా మాటలన్నీ నేను రాసిన వ్యాసంలోనివే, కొంచెం క్లియర్గా చదివి వినిపిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో పారంపర్య అనువంశిక ఆయుర్వేద వైద్యులు తీవ్రమైన సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పూర్వకాలం నుంచి అనువంశికంగా వచ్చిన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అధికారుల నుంచి ఈ మధ్య తీవ్రమైన ఒత్తులు దాడులు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద వైద్యుల్ని గుర్తించాలని ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసిన ఫలితం మాత్రం శూన్యమే అయ్యింది. దానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ లక్షలాది మంది అనువంశిక ఆయుర్వేద వైద్యులు తరతరాలుగా వస్తున్న వైద్యాన్ని నమ్ముకొని పేద మధ్యతరగతి ప్రజలకు వారి పరిధిలో ఎన్నో చికిత్సలు ప్రకృతి ఇచ్చిన వనమూలికలతో సనాతనం నుండి చేస్తూనే ఉన్నారు. ఎందరో కొందరు చేసిన తప్పిదాలకు సంపూర్ణంగా ప్రాచీన ఆయుర్వేద సాంప్రదాయ వైద్యులందరినీ ఒకే ఘటన కట్టి నిందించడం, కించపరచడం నిజంగా మాకు చాలా బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రంలో ఏ ఒక్క వ్యాధికి కూడా సంపూర్ణంగా పూర్తిగా క్యూర్ అయ్యే ఔషధాలు లేకపోవడం వల్ల, ఉన్న ఔషధాల వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అవి మనందరికీ తెలిసే. అలాంటి పరిస్థితుల్లో సహజంగానే ప్రజలు ప్రత్యామ్నాయ చికిత్సల కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం సహజమే కదా. మేము ఇప్పుడు ఆధునిక వైద్యమైన వైద్య విషతుల్య ఔషధాల గురించి చర్చించడం లేదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎముకలు విరిగితే, పక్షవాతం వస్తే, పచ్చకామర్లు సోకితే, కీళ్ళ నొప్పులు, అతిసారము, మలబద్ధకము, మొలలు, ఇలా రకరకాల వ్యాధులు వస్తే వారికి ప్రాచీన ఆయుర్వేదం ద్వారా వారసత్వంగా వచ్చిన వైద్యంతో ఎన్నో లక్షల మంది పూర్తిగా వారి వారి బాధల నుంచి విముక్తి పొందుతూనే ఉంటారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం కూడా. ప్రపంచానికే తలమానికమైన ఆయుర్వేదం ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై డిగ్రీ ద్వారా ఉత్తీర్ణత పొందిన వైద్యులు అత్యంత నామమాత్రంగానే ఉన్నారు. కానీ పూర్వం నుంచే ప్రతి గ్రామంలో, మండలాల్లో, గిరిజన ప్రాంతాల్లో, అడవుల్లో, అరణ్యాల్లో, ఇంకా చెప్పాలంటే నగరాల్లో కూడా తరతరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ఎందరో పారంపర వైద్యులు ఇప్పటికే ఉన్నారు. నామమాత్రపు రుచుము తీసుకొని నిజాయితీగా కేవలం ప్రకృతిలో లభించిన సహజ సిద్ధ వనమూలికలతోనే వారు వైద్యం చేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని మనం గౌరవించక తప్పదు. వారి వైద్యాన్ని మనం గౌరవించాలి. ఎక్కడో నోటికో కోటికో ఒక్కటి వికటిస్తే వారిని మాత్రమే శిక్షించాలి. ఏ ఒక్కరో తప్పు చేస్తే వారిని మాత్రమే శిక్షించాలి తప్ప ఆ సాకుతో ప్రతి ఒక్క వైద్యుని నిందించడం, హింసించడం, వేధించడం, దాడులు చేయడం చాలా చాలా విచారించదగ్గ విషయం. చాలామంది అనువంశిక పారంపర్య వైద్యుల వద్ద ఏ పుస్తకాల్లో లేని అనేక యోగాలు, అద్భుతాల్ని సృష్టించే చికిత్సలు అక్కడక్కడ అనేకం ఉన్నాయి. అంతెందుకు, ఆ మధ్యన ఆనందయ్య గారు కరోనాకు ఇచ్చిన వైద్యాన్ని కూడా చూశాం. అడవి దేవుడిగా ప్రసిద్ధి చెందిన జమాల్ ఖాన్ గారి వైద్యాన్ని చూస్తున్నాం. ఇంకా చాలా చోట్ల ఎంతోమంది వైద్యులు ఇప్పటికీ ఆయుర్వేద వనమూలికల ఔషధాలతోని ఎంతోమంది ప్రాణాలని, పాముకాటుతో ఇబ్బంది పడే వాళ్ళను, విష పురుగులతోని ఇబ్బంది పడే వాళ్ళను కాపాడుతూనే వస్తున్నారు. వారి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడబడితే అది వైద్యులకు, సమాజానికి, భారతదేశానికి మంచిదే కదా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని అరుదైన వనమూలికల ద్వారా జరిగే వైద్య విధానాలని ప్రోత్సహించాలి. కానీ నిర్బంధంగా సైన్స్ పేరు చెప్పి సమూలంగా తుదముట్టిస్తే రానున్న తరానికి పారంపర్య వైద్యము కనుమరుగయ్యే పెను ప్రమాదం ఉంది. ఇప్పటికే యువకులు ఆ వారసత్వాన్ని సాగించడం లేదు. ఉన్న ప్రాచీన వైద్యులు సగౌరవంగా
ఎంతో నిష్ఠతో మానవత్వంతో వైద్యాన్ని సాగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారిని వేధించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ప్రపంచానికే తలమానికమైన మన ఆయుర్వేద వైద్యం నుంచి వివిధ రూపాలుగా మారి జానపద వైద్యం, పారంపర వైద్యం, అనువంశిక వైద్యం, ఇలా ఏ వైద్యమైనా ప్రాచీన సనాతన ఆయుర్వేద మూలాల నుంచి వచ్చింది. వారు చేస్తున్న వైద్య విధానాల్లో ఏవైనా చిన్న పొరపాట్లు ఉన్నా, వ్యాధి నిర్ధారణలో వారికి కాస్త ఇబ్బందులు కలిగినా కొంత శిక్షణ కూడా ఇవ్వండి. ఇచ్చి వారిని మరింత ఉపయుక్తంగా సమాజానికి పనికొచ్చేలా కూడా చేయొచ్చు కదా. వారికి గుర్తింపునిచ్చి వారి సేవల్ని వాడుకుంటే అనేక మొండి రోగాలకు వారు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపెడతారు. సైడ్ ఎఫెక్ట్ ఏమాత్రం లేకుండా తప్పకుండా అనేక వ్యాధుల్ని వారి ద్వారా మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆధునిక వైద్యశాస్త్ర దృక్పథంతో ప్రాచీన వైద్యాన్ని చూడడం వల్ల జరిగే అనార్థాలు భారీగా ఉంటాయి. ఇప్పటికే అరుదైన వనమూలికలు అనేకం అంతరించిపోతూనే ఉన్నాయి. వనమూలికను గుర్తించే వారే కనుమరుగైపోయారు. జీవ వైవిధ్యాన్ని ఎంతో కాపాడే ప్రాచీన ఆయుర్వేద వైద్యులు ప్రకృతికి, భారతదేశానికి ఎంతో కొంత మేలు చేస్తూనే ఉన్నారు. ఏ దేశంలోనైనా వారి వారి ప్రాచీన వైద్యాల్ని వారు గొప్పగా ప్రకటిస్తూ ప్రాచుర్యంలోకి తీసుకొస్తుంటే మన దేశంలో మాత్రం ఇలా జరగడం చాలా విచారకరం. సునిశ్చితంగా అన్ని ప్రాంతాల్లో అందరి వైద్యుల్లో ఉన్న వివిధ రకాల వైద్య పద్ధతుల్ని, వారు వాడే ఔషధాలని, వారు చేస్తున్న చికిత్సలను అధ్యయనం చేసినట్లయితే సరికొత్త ఫార్ములాలు ప్రపంచానికి అందించబడతాయి. జగతిని వేధించే అతి భయానక వ్యాధులకు ఆ ఔషధాలు పనికిరావచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయం చేసే అవకాశాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. కేవలం చికిత్సల కోసం విష రసాయనాల చుట్టూ కాకుండా అరుదైన వనమూలికల్లో ఉండే అద్భుత ఔషధాలను కూడా వెలికితీసి కొత్త ఔషధాలను రూపొందిస్తే భారతదేశ ఆయుర్వేద మూలాల నుండి వచ్చిన అనేక చికిత్సలలో వాడే ఔషధాలు విశ్వవ్యాప్తమై మన దేశానికి గొప్ప పేరుని తీసుకొస్తాయి. వేల సంవత్సరాల నుండి మన దేశంలో ఆయుర్వేదం విరాజిల్లబడింది. ప్రపంచానికే వైద్యాన్ని నేర్పిన మన దేశం నేడు ఆ పారంపర్యంలో ఉన్న వైద్యుల్ని గౌరవించాల్సింది పోయి వేధించడం, బాధించడం దయచేసి మానేయాలి. ప్రభుత్వం కానీ, బాధ్యతాయుతమైన సంస్థలు కానీ ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంపై సునిశ్చితంగా అధ్యయనం చేస్తే ఎన్నో గొప్ప రహస్య సరికొత్త చికిత్స మార్గాలు లభ్యమవుతాయి. కానీ వారిని సైన్స్ పేరుతో అణిచివేయడం తగదు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఆయుర్వేద వైద్యులు నామమాత్ర రుసుముతో చికిత్సలు చేస్తూ ఎంతో మేలు చేస్తున్నారు. వారి ద్వారా నష్టమైతే జరగదు. మధ్యలో ఎవరో దళారులు వైద్యం పేరు చెప్పి మోసం చేస్తే వారిని కఠినంగా శిక్షించాలి తప్ప ఆ నెపంతో వైద్యులందరినీ అవమానించకూడదని మా ఆవేదన. దయచేసి పారంపర్య వైద్యుల సమస్యలను తీర్చి వారి ఆవేదనను అర్థం చేసుకొని వారి వైద్య విధానాన్ని గుర్తించి వారి నుంచి కూడా వినూత్న సరికొత్త ఔషధాలను సేకరించాలని ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాము. ఆయుర్వేదం వర్ధిల్లితే ప్రకృతి వర్ధిల్లుతుంది, జీవ వైవిధ్యం వర్ధిల్లుతుంది. జగతికి శ్రీరామ రక్ష లాంటి మన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని మనందరం కాపాడుకుందాం. బాధ్యత గల సమాజం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తప్పకుండా ఒక్కసారి ఈ అంశాన్ని మీరందరూ సహృదయంతో చూస్తారని, ఆలకిస్తారని, మీ విలువైన సలహాలను ఇస్తారని వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ సింహాచలం లక్ష్మణస్వామి, అనువంశిక పారంపర ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్.